హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఎన్ఏ లైఫ్ మన జీవితం. సో మీరు టైటిల్ కానీ తమ్నెల్ కానీ చూస్తుంటే మీకు అర్థమైపోయే ఉంటుంది కదండి. అవునండి, మేము బేగం బజార్ వెళ్ళాము. అయితే అసలు వెళ్ళింది అక్కడ స్టీల్ సామాన్లు ఇవన్నీ బాగా దొరుకుతాయి అన్నారని వెళ్ళాము. కానీ మేము రీసెంట్గా మీరు చూస్తుంటే నేను శారీస్ ఎగ్జిబిషన్ వీడియో ఒకటి చేశాను కదా, అక్కడి నుంచి బేగం బజార్ వెళ్ళి ఇవన్నీ వేయేటప్పటికి నైట్ చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా అవి తీసుకోవడం అవ్వలేదు, అంత దూరం వెళ్ళాం కదా అని. అక్కడ ఈ జ్యువెలరీ 1 గ్రామ్ జ్యువెలరీ కూడా బాగా ఫేమస్ కదా అని వెళ్ళామన్నమాట. సో అక్కడ మేము చూసిన వాటిల్లో తీసుకున్నాము. సో టోటల్గా మేము మా నైబర్ కలిసి వెళ్ళాము. తను ఒక చోకరు దాని హారం సెట్, నేను ఒక చోకరు దాని హారం సెట్ తీసుకున్నాం అన్నమాట. సో ఫస్ట్ మీకు చూపిస్తున్నది చోకర్ది. ఇది కూడా చూస్తున్నారు కదా, దీనికి బుట్టలు. సో నేను తీసుకున్న వాటికి రెండింటికి బుట్టలు వచ్చాయి, కొంచెం డిఫరెంట్ మోడలు. తను తీసుకున్నవి 2 సేమ్ అండి సెట్. నేను సెట్ కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను. సో తనకి ఇయర్ రింగ్స్ కూడా మొత్తం సేమ్ అనమాట. అంటే 2 పెయిర్స్, టోటల్గా 4 ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట సెట్కి. సో తను సెట్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదా ఇద్దరు ఒకేసారి కూడా యూస్ చేసుకునేలాగా ఉంటుంది అని చెప్పి. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, యాక్చువల్లీ వీడియోలో చూడటం కాదు కానీ బయటకు అయితే కనుక ఒరిజినల్ గోల్డ్ లాగే ఉన్నాయండి. ఇదేమీ కొత్త కాదు. నేను ఇంతకుముందు కూడా ఒక 4-5 ఇయర్స్ కూడా పర్చేస్ చేశాను. మీకు ఐడియా ఉండుంటే ఇంతకుముందు నేను ఆ ప్రీవియస్ వీడియోస్లో బుట్టలని కానీ లేకపోతే ఏమంటారు జ్యువెలరీ అని కానీ ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఒకసారి మీరు ఎవరైనా చూడాలనుకుంటే కూడా డెఫినెట్గా వెళ్ళి చూడొచ్చు, చాలా మంచి కలెక్షన్స్. అండ్ ఈ బుట్టలు కూడా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మనకి గోల్డ్ జ్యువెలరీకి ఎలా ఇస్తారు, జనరల్గా ఎలా ఇస్తారు సేమ్ అలాగే ఇచ్చారు ఇక్కడ కూడాను. అండ్ నాకు ఈ బుట్టలు అయితే మాత్రం చాలా నచ్చాయి అన్నమాట. చోకర్ బుట్టలు ఎంత నచ్చాయో ఇలాగ హారం బుట్టలు కూడా నచ్చాయి. ఈ ఫస్ట్ చూస్తున్న ఇది హారం అన్నమాట. ఇందాక మీరు చూసినటువంటి చోకరు ప్లస్ ఈ హారము 2 కూడా నేను తీసుకున్నవి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అలాగా అమ్మవారిది వచ్చి మధ్యలో ఏంటంటే మీరు చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సేమ్ అదే బుట్టలకి కూడా ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ మాకు జనరల్గా కింద గ్రీన్ పచ్చ అంటారు కదా, గ్రీన్ కలర్ స్టోన్స్, అవి నచ్చదంతగా. బట్ ఆ టైప్లో అయితే కనుక ఇంకా చాలా అంటే చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఇవి మేము తీసుకుంది బేగం బజార్లో నగరీ కలెక్షన్స్ అను నగరీ జ్యువెలర్స్ అను ఉన్నాయండి, అక్కడ తీసుకున్నాము. చాలామంది మాకు పాకిజా ఫ్యాషన్స్ బాగా ఫేమస్ అని చెప్పారు. బట్ అక్కడికి వెళ్తే అంత నాకైతే జెన్యున్గా నచ్చలేదు. సో అలా జస్ట్ అలా ర్యాండమ్గా చూస్తున్న దానిలో ఇక్కడికి వెళ్ళామన్నమాట. ఇది నచ్చింది. ఇవి మా నైబర్ తీసుకున్నవన్నమాట సెట్. సో మీకు చెప్పాను కదా, ఇయర్ రింగ్స్ అయితే కనుక యాజ్ ఇట్ ఈస్గా సేమ్, ఎటువంటి చేంజ్ కూడా లేవు. సో ఇది చోకర్ అనమాట, నెక్ సెట్ అంటే నెక్ పీస్ వస్తుంది కదా, ఆ చోకర్ లాగా, నథింగ్ బట్ నెక్లెస్ అనుకోండి. ఇది హారం అండి, సారీ. సో మీరు లాంగ్ లెంత్ హారం మీరు చూస్తున్నారు కదా, మీకు చోకర్ కూడా అంటే నెక్ సెట్ కూడా సేమ్ ఉంటుంది, రెండింటికి డిఫరెన్సే లేదు. బట్ ఇవి కూడా చూసారు కదా, యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్ ఎలా ఉందో అదే అన్నమాట. మనకి ఇంకా వీడియోస్లో కన్నా కూడా మనకి ఏమంటారు బయట చాలా బాగుంది. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అక్కడ జ్యువెలరీ షాప్స్లో అక్కడ ఫుల్ లైట్స్ ఇవన్నీ వేస్తారు. సో మీకు ఆ స్టోన్స్కి కలర్స్కి అన్నిటికీ కూడా అన్నీ బాగా కనిపిస్తాయి. సో మీరు కనుక కరెక్ట్గా కావాలి అంటే ఒకసారి వాళ్ళని అడిగి షాప్ బయటకు వచ్చి ఒక్కసారి చూడండి. జనరల్గా ఒప్పుకోరు, బట్ రిక్వెస్ట్ చేస్తే చూస్తున్నారు కదా. ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదండి ఈ జ్యువెలరీ ఇవన్నీ వీడియోస్ తీయడానికి. బట్ 1 or 2 ప్లేసెస్లో మాత్రమే నేను తీయగలిగాను. ఇంకా బేగం బజార్ అంటే మీ అందరికీ తెలుసు కదా, చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి. బై ద వే మీకు ఎలా అనిపించినాయో కూడా కలెక్షన్స్ చెప్పండి. అండ్ ప్రైస్ చెప్పలేదు కదా, ఒక చోకరు ఒక హారము ఎంటైర్ సెట్ 4500 అండి. సో 2 sets 9000 అన్నమాట. ప్రైజెస్ వర్తా కాదో మీరే చెప్పండి. సో ఇలానే ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, కీప్ సపోర్టింగ్, ప్లీజ్ బీ సేఫ్, బాయ్.